రామరెడ్డి అన్న గారి గురించి చెప్పాలంటే ఆయన యొక్క సౌమ్యుడు, నిజంగానే జనరల్ గా మనందరిలాగా కాకుండా తాను తన జీవితాన్ని ఏ రకంగా కొనసాగించినాడో మనందరికీ తెలుసు. అటు కుటుంబ పరంగా కానీ ఇటు కార్మికులతో తన సేవ అంతటి కూడా కార్మిక లోకానికి విద్యుత్ సంస్థ యొక్క అభ్యున్నతికై తాను ఎంతగానో కృషి చేసినారు. అంతేకాకుండా తన తోటి కార్మికులతో ముఖ్యంగా మన యూనియన్ కు వారు చేసినటువంటి సేవ ఎంతో అమోఘము. ఈరోజు వారి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క భవిష్యత్ జీవితము సుఖ సంతోషాలతో గడవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రామరెడ్డి గారి గురించి చాలా మంది భక్తులు చెప్పడం జరిగింది. ఆయన 2003లో అపాయింట్మెంట్ అయిన తర్వాత మొట్టమొదటిగా నారాయణఖేడ్ ఆర్డర్ తీసుకొని నారాయణఖేడ్ వెళ్ళిన సందర్భం. మరి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ యూనియనిజం అనేది ఒక విధంగా ఉంటుంది. దాంట్లో ఈయన పాత్ర చాలా అమోఘం. ఎందుకంటే అందరినీ ప్రతి వ్యక్తిని కలుపుకొని మొదట అపాయింట్మెంట్ అయిన నుంచి కూడా అదే పద్ధతిగా అందరినీ కలుపుకొని నారాయణఖేడ్లో యూనియన్ డెవలప్ చేసుకుంటూ మరి చాలా రోజుల క్రితం నారాయణఖేడ్ సబ్ డివిజన్ ఉండే, మరి ఆ సబ్ డివిజన్ నాయకునిగా అక్కడ ఒక యూనియన్ ఆఫీస్ సంబంధించిన పురాతనమైన బిల్డింగ్ పెంకుటిళ్లతో ఉండే. మరి అక్కడ యూనియన్ ఆఫీస్ కట్టాలని అక్కడ నాయకత్వము సభ్యులు ఆలోచించినప్పుడు మరి ఈయన పాత్ర దాంట్లో చాలా ఎక్కువగా ఉందనేది చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విధంగా మళ్ళీ జోగిపేటలో డివిజన్ ఆఫీస్లో కాంపౌండ్లో యూనియన్ ఆఫీస్ కట్టే సందర్భాలు ఉన్నాయి. మరి అప్పటి సీనియర్ నాయకులు కావచ్చు, దాంట్లో రామరెడ్డి గారు కూడా మరి అక్కడ డివిజన్ ఆఫీస్ ప్రిన్సెస్లో యూనియన్ ఆఫీస్ కట్టడం బ్రహ్మాండమైన యూనియన్ ఆఫీస్, ఏది కూడా 20 లక్షలకు తక్కువ కాకుండా వర్క్ జరిగిన పరిస్థితులు అది. అక్కడ ఏ విధంగా చెప్తున్నామో ఆయన వర్క్ విషయంలో కూడా నేను చాలా సందర్భాలు చూశాను. మార్నింగ్ వచ్చేసి ఈఆర్ఓ సందర్భంలో అక్కడ పనిచేసే అటెండర్ లేకపోతే కూడా ఆయనే ఓపెన్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా మంది ఆఫీసర్లు చెప్పిన విషయం. ఇది ఇక్కడ యూనియన్ ఎంత గొప్పగా చూడడమో ఉద్యోగరీత్యా కూడా అంత గొప్పగా పనిచేయడం అనేది ఆషామాషి విషయం కాదు. మరి ఆ తర్వాత సంగారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు ప్రమోషన్ రావడం, బైఫర్కేషన్ మెదక్ ఆయన ఇక్కడ జయయోగ రావడం, ఇటువంటిలో లాస్ట్కి ఇక్కడ ఏమర్థమవుతుందంటే రామరెడ్డి గారిని ఎక్కడ పంపించినా అక్కడ యూనియన్ ఆఫీస్ అవుతుంది అనేది మేము కన్క్లూజన్కి వచ్చిన సందర్భం. ఇది మరి నాకు తెలిసి ఎవ్వరు ఇంత సాటిస్ఫాక్షన్గా యూనియన్ కోసము డిపార్ట్మెంట్ కోసం పనిచేయడం అంటారు. మరి అందులో గొప్ప వ్యక్తి రామరెడ్డి గారు. మరి రెడ్డి గారి యొక్క భవిష్యత్తు జీవితం సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై పీటర్, జై హింద్. ఈ కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్న నాయకులు, రామరెడ్డి గారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు మరియు సోదర సోదరి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరులారా, రామరెడ్డి గారి గురించి అందరూ చాలా చక్కగా వివరించి చెప్పినప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే భూపాల చెప్పినట్టుగా మేము వరంగల్ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన బట్టి రామన్న మాకు మొదటి నుంచి కూడా చాలా ఆత్మీయుడు. రామన్న ఎటువంటి వ్యక్తి అంటే ఒక మల్లెపువ్వు ఎక్కడ ఉంటే వాసన అక్కడ ఉంటుంది. మల్లెపువ్వు లాంటి వ్యక్తి మన రామన్న కాబట్టి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వారికి అభినందనలు చెప్పడానికి మేము సంతోషంగా మేము స్వీకరిస్తున్నాం. రామన్న చాలా ఐఎన్టీసీలో ఆయన పాత్ర, కార్మికుల సంక్షేమం కోసం, కార్మిక భవనం మన ఐఎన్టీసీ భవనం కోసం ఆయన పడ్డ శ్రమ ఈ ఐఎన్టీసీ ఎప్పుడు మర్చిపోదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రామన్న కూడా సముచిత స్థానం ఇచ్చినాం. ఇలా రాష్ట్ర కమిటీలో కూడా వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతాడు. ఆయన సేవలు తప్పనిసరిగా ఐఎన్టీసీ ఏ విధంగా తీసుకోవాలో పెద్దలు శ్రీధర్ గారు మరియు సంజయ్ రెడ్డి గారు దృష్టి పట్టకపోయిన తర్వాత ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా ఆయన సేవలు ఇంకా కొనసాగించడానికి కూడా తప్పనిసరిగా రాష్ట్ర నాయకత్వం దృష్టి పెడుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, రామరెడ్డి గారు ఆయన చేసే జీవితం చాలా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా రామరెడ్డి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గురించి ఇప్పటిదాకా చాలా గొప్పగా చెప్పారు. నా నిమిత్తం మాత్రమే మీతో పాటు నేను పనిచేసిన, అంతేగాని నేను గొప్పగా చేసింది ఏం లేదు సార్. నేను 2003లో అపాయింట్మెంట్ అయ్యాను. నా అపాయింట్మెంట్ జైరాబాద్ నుంచి నారాయణఖేడ్కి వచ్చాను. నారాయణఖేడ్ నుంచి జోగిపేట సంగారెడ్డి టు పటాన్చెరు, మళ్ళీ పటాన్చెరు సంగారెడ్డికి పోయాను. సంగారెడ్డి నుంచి మెదక్ తూప్రాన్, ఉమ్మడి జిల్లాలో నేను అన్ని జిల్లాలు తిరిగి వచ్చాను. కాబట్టి మీ అందరి ఆత్మాభిమానాలు ఉన్నాయి కాబట్టి నేను పని చేయగలిగాను. మీ అందరూ వచ్చిన దానికి అందరినీ సంతోషించి
సంతోష అభినందన చెప్తున్నాను. థ్యాంక్ యూ. రామరెడ్డి గారి సన్మాన కార్యక్రమం చేసినటువంటి కార్మిక సోదరి మనందరికీ, అదేవిధంగా రామరెడ్డి గారి బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటికే కాలాతీతమైంది. ముఖ్యంగా రామరెడ్డి గారు ప్రతి డివిజన్లో ఆయన అభిమానులు ఉన్నారు. జనరల్గా అంత అభిమానం సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు. అదేవిధంగా రామరెడ్డి గారు కూడా లాంటి కార్యకర్త 327 ఉండడం అనేది మన అదృష్టం. ఇలాంటి కార్యకర్తలు కనుక యూనియన్కి ఉంటే యూనియన్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మనం ఈరోజు స్ఫూర్తి తీసుకోవాల్సింది ఏంటంటే, రామరెడ్డి గారి లాగా నేను కూడా ఒక కార్యకర్తగా ఎందుకు పనిచేయలేకపోతాను అనేది మన అందరం కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ కార్యక్రమం 327 ఉన్నా ఆయా జిల్లాలకు స్వచ్ఛందంగా వచ్చేవాడు. ఓవరాల్గా చెప్పాలంటే టోటల్ 327లో అత్యంత డిసిప్లిన్ కలిగినటువంటి కార్యకర్త ఒక ఆఫీస్ బేరర్ అంటే రామరెడ్డి అని చెప్పక తప్పదు. ఇలాంటి వ్యక్తులు పదవి విరమణ పొందడం అనేది కొంత బాధాకరమైన, మరి ఉద్యోగ రీత్యా పదవి విరమణ అనేది తప్పదు. మరి రామరెడ్డి గారికి ఏ బాధార బంది లేదు. ఆయన సింగిల్ మ్యాన్. కంపల్సరీ ఈ యూనియన్ కోసం ఎంత సేవ చేసినా మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం తప్పకుండా. ఇప్పుడు లింగం గారు వచ్చినట్టు, లింగం గారు రిటైర్డ్ అయినాక కూడా ఎన్నో కార్యక్రమాలకు వస్తున్నారు. అదేవిధంగా రామరెడ్డి గారు కూడా మీకు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. ఏ ఫంక్షన్కైనా 327 రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నీకు ఇన్విటేషన్, పర్మనెంట్ ఇన్వైటివ్ మీరు తప్పకుండా రావాలి. అదేవిధంగా మీరు ఎందుకంటే కార్యక్రమాల్లో పాల్గొంటేనే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. తప్పకుండా మీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత 327 తప్పకుండా తీసుకుంటుంది. ఇంకా 2004 వరకు మనం కొట్లాడుతున్నాం. ఆఫ్టర్ 2004 తర్వాత ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన పరిస్థితి ఏందనేది మనందరం కూడా ఆలోచించాలి. పెన్షన్ అనేది ఒక ఉద్యోగి యొక్క హక్కులాగా మనం భావించాలి. మరి ఈ ప్రభుత్వాలకు తప్పకుండా పోరాటం చేసిన ఫ్యూచర్లో తప్పకుండా పెన్షన్ అనేది ఎంప్లాయీ రైట్ లాగా మనం కనుక సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈవెన్ రిటైర్డ్ అయితే అసలు మెడికల్ ఫెసిలిటీ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. మరి తప్పకుండా మనం డిమాండ్లో పెట్టాం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లోపల రిటైర్ అయినాక కూడా ఒక పెన్షన్ పాలసీని ఈపీఎఫ్ వాళ్ళ కోసం రూపొందించడం జరిగింది. తప్పకుండా ఇక్కడ కూడా రూపొందించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎంతో కాలంగా ₹1 కోటి ప్రమాద బీమా ఇవ్వాలని అనుకున్నాం. మరి పెద్దలు మా ఎన్పీడీసీఎల్ సీఎండీ గారు దాన్ని చొరవ తీసుకొని మరి మొట్టమొదటిసారిగా ఎన్పీడీసీఎల్లో మరి ₹1 కోటి ప్రమాద బీమా అనేది ప్రవేశపెట్టడం. ₹1 ఎంప్లాయీ కానీ ఎంప్లాయర్ కానీ ఎవరికి ఖర్చు లేకుండా కేవలం బ్యాంకు వాళ్ళతో నెగోషియేషన్ చేసి ఇప్పించడం. మొన్ననే కరీంనగర్లో ఒక ఏఎల్ఎం చనిపోతే ₹1 కోటి ప్రమాద బీమా ఇవ్వడం అనేది జరిగింది. మరి తప్పకుండా ఇలాంటి ఈ డిమాండ్ తీసుకొచ్చింది 327 యూనియన్. మరి ఇలాంటి ఎన్నో నూతన డిమాండ్లను 327 పొందపరిచి మరి కార్మికులకు అందించి లాస్ట్ వేతన సవరణలో మనం బ్రహ్మాండమైనటువంటి సింగిల్ మాస్టర్ స్కేల్ నింపేయడం జరిగింది. వర్క్మెన్ క్యాడర్ లోపల అదొక నిజంగా మరపురాని సంఘటన. ఎందుకంటే చాలామంది వర్కర్స్కి ఎంతో లాభం జరిగింది ఆర్థికంగా. మరి ఇలాంటి విషయాల మీద 327 ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా యాజమాన్యంతో చర్చలు జరిపి మనకు ఏవైతే ఇంకా వివిధ సమస్యలు పరిష్కారం కాకుండా ఆర్టిజన్ సమస్యలు అయితేంది, అదేవిధంగా మళ్ళీ ప్రమోషన్లో కోర్టు కేసు రావడం, ప్రమోషన్స్ ఆగిపోవడం, మరి రిటైర్డ్ అయ్యే వారికి ప్రమోషన్ వస్తే వాళ్ళకు ప్రమోషన్ తీసుకోకుండా రిటైర్డ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా త్వరలో మరి చర్చ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంకా ఆర్టిజన్స్కు గ్రేడ్ చేంజ్ చేయాలి, వాళ్ళకి ఏపీఎస్సీబీ రూల్స్ ఇప్పించడం. అదేవిధంగా ఇంకా 7,500 మంది ఈ సంస్థ లోపల రెగ్యులర్ కాకుండా మిగిలిపోయారు. వాళ్ళకు కూడా ఒక ఆ జీవన విధానంలో కొంత మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆర్థికంగా వాళ్ళని కూడా ఒక స్కిల్ వేసి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. మరి రామరెడ్డి గారి సేవలు అయితే ఈ యూనియన్కు కానీ అదేవిధంగా వృత్తిపరంగా కానీ ఎన్నటువంటి సేవలు చేశారు. మరి తప్పకుండా ఫ్యూచర్లో మీ యొక్క సేవలను ఈ యూనియన్ మర్చిపోదు. అదేవిధంగా మీరు కూడా యూనియన్ మర్చిపోకుండా తప్పకుండా మరి యూనియన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ కానీ తప్పకుండా కలిగినటువంటి కార్యకర్తలు ఈ యూనియన్కి చాలా అవసరం. ఎక్కడికి వెళ్ళినా యూనియన్ మీద తపన అనేది చాలా మందికి ఉండదు. ఈవెన్ మెయిన్ లీడర్లకే ఈ రోజుల ఆర్గనైజేషన్ మీద తపన అనేది లేదు. మరి తెల్లారు లేస్తే యూనియనిజం అనేది రామరెడ్డి గారి దగ్గర మనం చూడొచ్చు. ఎప్పుడు కూడా చిరునవ్వే తప్ప కోపం అనేది కూడా మనం చూడనటువంటి రామరెడ్డి లాంటి వ్యక్తులు మనకి ఈ ఆర్గనైజేషన్కి చాలా అవసరం. ఏదేమైనా ఈ భావి జీవితం ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.